ఇద్దరు కలిసి ఏ మూవీ చేయలేదు, ఫ్రెండ్షిప్ లాంటి రిలేషన్ కూడా ఇంతకు ముందు లేదు. కానీ ఇద్దరు చెట్టాపెట్టాలేసుకొని తిరగటం, ఈవెంట్లకు హాజరవ్వటం వంటివి చూస్తుంటే ఇద్దరి మధ్య ఇంకేదో అనిపిస్తుంది. ప్రీమియర్ షోలకు అటెండ్ అవ్వటం, బర్త్డే పార్టీలు సెలబ్రేట్ చేసుకోవటం, సోషల్ మీడియాలో ఫాలో అవటం, ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? అటు బాలీవుడ్ మీడియా, ఇటు కాలీవుడ్ మీడియా కోడే కూస్తున్న లేటెస్ట్ గాసిప్ ధనుష్ అండ్ మృణాల్ ఠాకూర్ గురించి. స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య సంథింగ్ గోయింగ్ అనే విషయం రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న మాట. ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తకి బలం చేకూర్చేలా ధనుష్ చెల్లెలు కార్తీక, విమల గీతను మృణాల్ కలిసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే వీరిద్దరిని మృణాల్ ఫాలో అవుతుంది. వాళ్ళు కూడా ఇటీవలే ఈ బ్యూటీ ఫాలోవర్స్ లిస్ట్ లో చేరారు. దీంతో మృణాల్ ను ధనుష్ తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్ కు అటెండ్ అయిన ధనుష్ మృణాల్ తో చనువుగా ఉండటంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. నిజానికి ఈ సినిమాకి ధనుష్ కి ఎలాంటి సంబంధం లేదు. కేవలం మృణాల్ పిలవడం వల్లే ధనుష్ వచ్చాడని బాలీవుడ్ టాక్. అలాగే తేరే ఇష్క్ మే మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ మూవీ టీం పార్టీ చేసుకుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ పార్టీకి కూడా ధనుష్ హాజరయ్యాడు. ఆ తర్వాత ఆమె పుట్టినరోజు పార్టీలోనూ ఈ హీరో సందడి చేయడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారన్న ప్రచారం మొదలైంది. ధనుష్ మృణాల్ మధ్య సీక్రెట్ రిలేషన్ కొనసాగుతుందని, అయితే దాన్ని ఇప్పుడే బయట పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదని కథనాలు వినిపిస్తున్నాయి. ధనుష్ కి ఇప్పటికే పెళ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ని పెళ్లి చేసుకున్న ధనుష్ 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2024లో ఆమెకి అధికారికంగా విడాకులిచ్చాడు. విడాకులు ఇచ్చిన 2 కొడుకులు యాత్ర, రాజా, లింగరాజాలతో ఎల్లప్పుడూ టచ్ లో ఉంటున్నారు. హీరోయిన్తో అఫైర్ల కారణంగానే ఐశ్వర్య ధనుష్ కి విడాకులిచ్చిందని కాలీవుడ్ లో ఒప్పుకారు. ఇప్పుడు మృణాల్ తో ధనుష్ ప్రేమాయణం నడిపిస్తున్నాడని, కొన్నాళ్ల క్రితం ఓ ఈవెంట్ లో కలిసిన ఈ ఇద్దరికి పరిచయమై అది కాస్త స్నేహంగా మారి ప్రేమకు దారితీసిందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే కొంతకాలం ఆగి తీరాల్సిందే.